జన్మభూమి 2ను త్వరలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలని నిర్ణయించడం జరిగిందన్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని, జిల్లా యూనిట్ ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. గొప్ప నమ్మకంతో, ఎన్నో ఆశలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజారంజకమైన పాలనను సాగిస్తూనే పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తల ఆలోచనలకు విలువనిస్తూ ప్రభుత్వంలో ప్రజా ఉపయోగమైన నిర్ణయాలు తీసుకునేందుకు చక్కటి వాతావరణాన్ని కల్పించాలని పాలిట్ బ్యూరోలో చర్చించామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలల కాలంలో సీఎం తీసుకున్న నిర్ణయాలు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉందన్నారు. అమరావతిని పట్టాలెక్కించడం, పోలవరాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగిందని, జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టడం జరుగుతుందన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి పైన కూడా మరి చర్చ జరిగిందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళ వినతులు ఇవ్వడం జరుగుతుంది. దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలనో దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన, ఫేక్ ప్రచారాలపైన ఈయన సోషల్ మీడియాని ఆసరాగా చేసుకుని అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి దానిపైన కూడా మరి చర్చించడం జరిగిందని చెప్పేసి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన్ని కూడా ఈరోజు మరో దారిలో, అంటే కృష్ణా నది నుంచి మళ్ళీ అంటే గోదావరి జలాల్ని మనం నేరుగా పోతిరెడ్డిపాడులోకి పోసే విధంగా ఒక గొప్ప ప్రణాళిక రూపకల్పనకు మొన్ననే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల శతాబ్దాల కరువుతో చిక్కి శల్యమైపోయిన రాయలసీమకు ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఒక రాయలసీమ బిడ్డగా, నిజమైన రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు సాగిస్తున్న కృషి అద్వితీయమని, ఒక ధనవంతుడు అనుకుంటే ఒక 100 మంది పిల్లలను చదివించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టాప్ 10% బాటంలో ఉండే 20% పేద కుటుంబాలను ఆదుకోవడానికి, అంటే ఆ కుటుంబాల్లో చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకు సహాయం చేయడం, చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఆ నిరుద్యోగులకు స్కిల్స్ అప్గ్రేడ్ చేయడమో, లేకపోతే వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానో వారికి మెరుగైన జీవనాన్ని అందించడం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎల్లప్పుడూ సృహద్భావ వాతావరణం ఉంటుందని, 2 రాష్ట్రాల అధికారులు, పాలకులు కూడా కలిసి పనిచేస్తే చాలా సమస్యలు తీరుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వైపు ఏనుగుల సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు తగిన విధంగా సహకారం అందించడం సంతోషం కలిగించిందన్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందం మేరకు 2 రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు తగిన విధంగా పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే, కర్ణాటక అటవీ అధికారులతో సమావేశమయ్యారు. అటవీ సంరక్షణకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన సమావేశంలో 7 అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తూ ఉండగా కర్ణాటక ప్రభుత్వం పట్టుకుందని, 140 కోట్ల వరకు అక్రమ రవాణా ఎర్రచందనాన్ని కర్ణాటక అటవీ సిబ్బంది పట్టుకున్నారన్నారు. ఎర్రచందనంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అటవీ సంపద రక్షణ కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపైన సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. ఉపగ్రహ ఆధారిత నిఘా పెట్టి పూర్తిస్థాయి సేవలు వినియోగించుకునే అవకాశాలను భవిష్యత్తులో తీసుకొస్తామని చెప్పారు. వన్యప్రాణులను చంపి స్మగ్లింగ్ చేసేవారిని కట్టడి చేసేలా 2 రాష్ట్రాలు సమిష్టిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయన్నారు. వన్యప్రాణులను ఇష్టానుసారం వెంటాడి స్మగ్లింగ్ చేసే వారిపై కఠినంగా ఉంటామని తెలిపారు. తిరుమల, శ్రీశైలం దేవస్థానాలకు కర్ణాటక నుంచి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారని, వీరికి అవసరమైన యాత్రీ సదన్ నిర్మాణాల నిమిత్తం కర్ణాటక ప్రభుత్వం 2 చోట్ల తగిన విధంగా భూములు కేటాయించాలని కోరిందన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అలాగే కేబినెట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధి విషయంలో కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఒక పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించాయని పేర్కొన్నారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, Earth is not just for few humans. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాటక సీఎం సిద్దిరామయ్యతో ఆయన భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ కూడా పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి చేనేతలు తన ఆత్మ బంధువులని, ఎన్నికల్లో వారు తనపై చూపిన అభిమానం జీవితంలో మరవలేనని అన్నారు. మంగళగిరి చేనేతకు గత వైభవం కల్పించేందుకు అన్ని చర్యలు చేపడతానని చెప్పారు. దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్గా మంగళగిరిని తీర్చిదిద్దడానికి సుమారుగా 25 ఎకరాలలో ప్రత్యేక గోల్డ్ హబ్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించామని లోకేష్ తెలిపారు. మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. శ్రీ భద్రావతి సమేత భావన ఋషిస్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్, బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భద్రావతి సమేత భావన ఋషిస్వామి ఆలయాన్ని దర్శించుకొని లోకేష్, బ్రాహ్మణి దంపతులకు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పద్మశాలీయ బహుత్తమ సంఘం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచడానికి పైలట్ ప్రాజెక్టుగా వీవర్స్ శాల ఏర్పాటు చేసి టాటా తనేరా కంపెనీతో మార్కెట్ లింకేజ్ చేస్తామని అన్నారు. చేనేతలో భాగస్వామ్యం అయిన అన్ని విభాగాల కార్మికులకు ఆదాయం పెరిగే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలోనే జీఎస్టీ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. మంగళగిరిలో ఉన్న స్వర్ణకారులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మెరుగైన డిజైన్లు తయారు చేసే శిక్షణ ఇస్తామన్నారు. మంగళగిరిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలు ఉన్నాయని, తాను వేసే ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపు ఉంటాయని స్పష్టం చేశారు. అందరం కలిసి నియోజకవర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపం నిర్మించారని, సంఘం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేయాలని, మంగళగిరి చరిత్ర తెలుసుకోవడంతో పాటు చరిత్రను కాపాడటం కోసం యువత అన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని లోకేష్ అన్నారు.
ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి. ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం, స్లోగా తీసుకొద్దాం, వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం. ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు, ఎవరి భూమిపైన శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతం. అనంతరం లోకేష్ సతీమణి బ్రాహ్మణి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణకారులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 monthsలోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దారు. కొండ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులు ఉంటే ప్రత్యామ్నాయంగా జేఎన్ఆర్యు ఇళ్లు కేటాయిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. కొండరాళ్లు దొర్లిపడకుండా మెష్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. చిట్టినగర్ సొరంగం వద్ద విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు. నిన్న సొరంగం వద్ద కొండరాళ్లు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నిన్న వర్షాలకు చిట్టినగర్ కొండ ప్రాంతంలో కొండరాళ్లు దొర్లి కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని, కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. కొండపైన ఇళ్లు ఉన్న వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయిస్తామని చెప్పగా వారు నిరాకరించారని చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లు ఉన్నాయని చెప్పారు. కొండరాళ్లు దొర్లి పడకుండా మెష్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వర్షాకాలం తర్వాత పనులు చేపడతామని వెల్లడించారు. ఈ మేరకు ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడినట్లు తెలిపారు. గతంలో కూడా మెష్లు ఏర్పాటు చేసి కొంతమేర నష్ట నివారణ చేపట్టామని గుర్తు చేశారు. అంటే ఆల్రెడీ హిల్లాక్ ఏరియాలో చాలా హౌసెస్ ఉన్నాయి, కొంచెం వీక్నెస్ అయ్యి వర్షం ఎక్కువ వచ్చిన వల్ల పడిపోయిందని కూడా చెప్పడం జరుగుతుంది మా ఇంజనీర్స్. ఆల్రెడీ ఈ సొరంగం ఇటువైపు అయితే అటు ఇటు లాస్ట్ టైం పెద్ద రాళ్ళు పడిపోయింది కాబట్టి ఒక మెష్ కూడా పెట్టడం జరిగింది. ఆ మెష్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ టైం మనం టెస్ట్ చేస్తున్నాం. బేసికల్లీ ఇది టైం టెస్టెడ్ స్ట్రాటజీ ఏం కాదు, బట్ ఈ టైం ఎట్లా వర్క్ అవుతుంది, ఎఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈ వర్షం అయిపోయిన తర్వాతనే మాకు కూడా తెలుస్తుంది. అవర్ అటువైపు అయితే కొన్ని హౌసెస్ మరీ చాలా పీక్ దాకా వెళ్ళిపోయినాం కాబట్టి నిన్న ఒక హౌస్ పైన పడిపోయింది అని చెప్పడం జరిగింది. ఎలాంటి లైఫ్ డ్యామేజ్ అయితే ఏం జరగలేదు, చిన్నగా పడిపోయింది. ఇట్లాంటి ఏం చేయాలని దానిపైన కూడా ఒక టీం పెట్టుకొని వచ్చాము, చూస్తున్నాము. వాస్తవంగా అయితే అక్కడ ఉండడం అయితే కొంచెం ప్రమాదంగానే ఉంది. వాళ్ళకు కూడా నేను ఆఫర్ చేశాను, ఆల్టర్నేట్ ఏమైనా హౌసెస్ ఇస్తే బయట వెళ్ళిపోతారా అని. వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్, ఇక్కడే ఉండాలని అనుకుంటున్నారు. బట్ మనకైతే జేఎన్ఎన్యుఆర్ఎం మీద చాలా హౌసెస్ ఉన్నాయి, వాళ్ళ మూమెంట్ అయిపోతే ఎప్పటికీ అది పర్మనెంట్ సొల్యూషన్గా ఉంటుంది. హౌవర్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ కూడా మెష్ పెట్టండి అని అడుగుతున్నారు. అది కాస్ట్ ఫ్యాక్టర్స్, ఇంజనీరింగ్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చెక్ చేసుకుని. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం మరియు గంపలగూడెం మండలాలు కిడ్నీ బాధితుల ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ అన్నారు. కాలుష్య నివారణకు వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంగా ఏకొండూరు, చీమలపాడు పరిసర ప్రాంతాల గ్రామ, గిరిజన తండాలలో 300 మందికి పైగా ఏకొండూరు మండలం హనుమాన్లంక గ్రామంలో గిరిజనులు ప్రాణాలు వదిలారని ఆవేదన వ్యక్తం చేశారు. 100 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.
తాము త్రాగుతున్న మంచినీళ్లే కబళిస్తున్నా ఊరు వదలలేక ఊపిరి వదులుతున్నారని పేర్కొన్నారు. 50 కోట్లతో కృష్ణా జలాలను, త్రాగునీటిని పైప్లైన్ల ద్వారా సరఫరా చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వ వాగ్దానాలు ఆచరణలో నేటికి అమలు కాలేదని విమర్శించారు. ఫ్లోరైడ్, సిలికాన్ కలిసిన నీటిని త్రాగిన గిరిజన తండాల ప్రజలు కిడ్నీ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రభుత్వం కంటినీటి తుడుపుగా ఏర్పాటు చేసిన ఏకొండూరు డయాలసిస్ సెంటర్లో అర్హత కలిగిన నిపుణులు, అంబులెన్సులు లేకపోవటం వలన గిరిజనుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా, సప్లైలో కూడా సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధలు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో స్కిల్డ్, నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్స్ కానీ, డయాలసిస్ చేసేటువంటి కానీ లేరు. అంబులెన్సులు లేవు. కాబట్టి పరిసర ప్రాంతాల ప్రజలు హాస్పిటల్కి రావాలన్నా, డయాలసిస్ చేయించుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల సిపిఐగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాలను వేడుకోవటం జరిగింది, ఉద్యమాలు చేయటం జరిగింది. విజయవాడలో ఈ నెల 24, 25 తేదీలలో క్రెడాయ్ ఆధ్వర్యంలో సౌత్కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని, 5 రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు అందరూ కలిసి సహకరించడానికి, ఆవిష్కరణలు చేయడానికి, స్థిరమైన నిర్మాణ పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్రెడాయ్ జాతీయ సంయుక్త కార్యదర్శి బి రాజా శ్రీనివాస్, కార్యదర్శి జి రామరెడ్డి, ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, అధ్యక్షులు వైవి రమణారావు, ప్రధాన కార్యదర్శి బాయన శ్రీనివాసరావు, సౌత్కాన్ కన్వీనర్ డి రాంబాబు పాల్గొన్నారు. కార్యక్రమ బ్రోచర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడ కంకిపాడులోని అయానా హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో సౌత్కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు వస్తారని, రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ షేరింగ్కి ఇది ఉపయోగపడుతుందన్నారు. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల బిల్డర్లు సౌత్కాన్లో పాల్గొంటారని అన్నారు. బిల్డర్స్, కస్టమర్లు అందరికీ ఇదో పెద్ద అవకాశమని, మొదటిసారి విజయవాడలో సౌత్కాన్ పెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చర్, డెవలప్మెంట్ వంటి 64 అంశాలపై చర్చలు జరుగుతాయన్నారు. పొటెన్షియల్ని ఒకరొకరు ఇంటరాక్ట్ అయ్యి ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని మేము అందరం కూడా మా వ్యాపారాల్ని ఎలా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. From 5 states and 64 chapters, we are expecting big numbers, and we are also conducting very useful and information knowledge sessions on architecture developments, new construction materials, and mechanization in especially in Tier 2 and Tier 3 cities. అన్ని రాష్ట్రాల నుంచి అందరిని తీసుకొచ్చి ఒక పెద్ద వేడుక ఇది. ఇట్స్ నాట్ ఈజీ టు ఆర్గనైజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. అంటే మనం ఈవెంట్స్ ఇంతకుముందు కూడా క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడాయ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో ఒక ఈవెంట్ చేశాము, నేషనల్ కన్వెన్షన్. ఒక కన్వెన్షన్ చేయాలంటే చాలా పర్సనల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలుసు వీళ్ళందరూ తన వారి పర్సనల్ టైం అంతా ఎంత వెచ్చిస్తున్నారో దీనికి నాకు తెలుసు. ఎందుకంటే ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ అంటే నేషనల్ కన్వెన్షన్స్. Understand the common challenges and learn from the best practices by developers across the states of Andhra Pradesh, Karnataka, Kerala, Tamil Nadu and Telangana. By bringing together industry leaders, exchanging knowledge and promoting constructive discussions, we aspire to foster innovation and enhance the standards of real estate development across the South Indian states.
క్యాపిటల్కి ఆనుకుని మంచి కృష్ణానది ఉంది, వాటర్ ప్రాబ్లం లేదు. మనకి ఇక్కడ మంచి క్లియర్గా టైటిల్ డీడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. బిల్డర్స్కి అయితేమి లేకపోతే పర్చేజ్ చేసేటువంటి కస్టమర్స్కి అయితేమి క్లియర్ టైటిల్తో చక్కటి ప్రాపర్టీస్ ఇక్కడ దొరుకుతాయి. కేరళ రాష్ట్రంలోని వాయనాడులో జరిగిన ప్రకృతి విపత్తుకు దేశం మొత్తం చెలించిపోయిందని సిపిఐ నాయకురాలు అక్కినేని వనిజ, ముప్పాళ్ల నాగేశ్వరరావులు అన్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగిందని, వాయనాడ్ బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్రంలోని వాయనాడ్లో జరిగిన ప్రకృతి విపత్తులో బాధితులుగా మారిన వారికి తమ వంతుగా అండగా నిలిచేందుకు సిపిఐ పార్టీ ముందుకొచ్చింది. ఈ మేరకు విజయవాడలో వివిధ వర్గాల నుంచి సేకరించిన నిత్యావసరాలు మరియు వస్తువులు, దుస్తులను కేరళకు పంపించారు. హనుమాన్పేటలోని దాసరి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ వాయనాడులో జరిగిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల సహాయార్థం సిపిఐ ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తోడుగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడ ఇల్లు వాకిలి ఏమీ లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితిలో ఆ దుర్ఘటన మొత్తం దేశం అందరినీ కూడా కలిచివేసింది. వారిని ఆదుకోవటానికి, వాళ్ళకి సహాయపడాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి సిపిఐ తరఫున కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు, అలాగే ఇట్లాంటి సేవా సంస్థలు ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సేవా దృక్పథంతో సహాయం అందించే వాళ్ళు అందరి దగ్గర నుంచి కూడాను దాదాపుగా లక్షలాది రూపాయలతోటి 10 క్వింటాల్ పైగా బియ్యము, 11 క్వింటాలు బియ్యము, అలాగే 800 పైగా చీరలు, అన్నీ చాలా మంచి మంచి చీరలు, దుప్పట్లు, లుంగీలు, అక్కడ కేరళ వాళ్ళకి కొంచెము అండర్ గార్మెంట్స్ అవసరం అని అంటే అవి కూడా తీసుకోవడం జరిగింది. అపారమైనటువంటి జలపాతం ఏకకాలంలో ఈ విధ్వంసానికి కారణమై ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రం ఇవాళ శ్మశాన వాటికని తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దానికి ఇతోధికంగా తోడ్పడాల్సిన మోడీ ప్రభుత్వం దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేయటం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఈ రాజకీయ దుర్బలత్వానికి నిదర్శనం. మరి ఈనాడు కేరళ సర్కార్, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ రంగ ప్రముఖులు, వ్యాపార సంస్థలు అందరూ కూడా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళల గురించి ఆలోచించి వారికి బడ్జెట్ కల్పించినప్పుడు, బడ్జెట్లో మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రమే ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్కి నాంది పలికిన వాళ్ళు అవుతామని మ్యాగ్నా కార్టూ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయభవాని తెలిపారు. ఏపీలో జనరల్ బడ్జెటింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక నోడల్ డిపార్ట్మెంట్ను పెట్టాలన్నారు. ప్రతి శాఖ లింగ ఆధారిత సమాచారాన్ని సేకరించి ఉంచితే లింగ ఆధారితంగా బడ్జెట్లో కేటాయింపులు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం ఎంత శాతం డబ్బులు ఖర్చు చేస్తున్నాం, ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని పాలసీలు చేస్తున్నాం అనేది తెలుస్తుందన్నారు. కానూరులోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జెండర్ రెస్పాన్సివ్ బడ్జెటింగ్ అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. సదస్సులో భాగంగా 2వ రోజైన నేడు మ్యాగ్నా కార్టా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయభవాని పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఎలా బడ్జెట్ను కేటాయిస్తున్నారు, మహిళలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారనేది చర్చించడం జరిగిందన్నారు. మహిళల కోసం బడ్జెట్లో కేటాయిస్తున్నది ఎంతమాత్రం సరిపోదని దాన్ని పెంచాలన్నారు. మనం చేస్తున్న ప్రయత్నాలు మహిళాభివృద్ధికే పనికొస్తాయన్నారు. ఆడవారిని నాయకత్వం, నేతృత్వం వహించే స్థాయిలో చూడాలంటే దానికోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, వారికి శిక్షణ ఇచ్చి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఏ రాష్ట్రాలైతే మహిళా సాధికారత అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నాయో అక్కడ బాగా జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిందని, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతోందని తెలిపారు. అన్ని శాఖల్లోనూ జెండర్ మీద దృష్టి పెట్టాలని, అవగాహన పెంచాలని కోరారు.
మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, తర్వాత విమెన్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి G20 కూడా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశాం కాబట్టి, మన దేశంలో హోస్ట్ చేశాం కాబట్టి G20లో మెయిన్ మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడాలి అని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడైతే విమెన్ గురించి మనం ఆలోచించి వాళ్ళకి బడ్జెట్ చేసినప్పుడు, వాళ్ళకి బడ్జెట్లో ప్రావిజన్స్ ఇచ్చినప్పుడు, వాళ్ళ కోసం ఏమైనా ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా చేసినప్పుడు మాత్రమే విమెన్ లెడ్ ప్రోగ్రామ్కి మనం నాంది చేసిన వాళ్ళం అవుతాం. సో అదే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మనం జెండర్ బడ్జెటింగ్ మీద, ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మన ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఎట్లా బడ్జెట్ని కేటాయించడం జరుగుతుంది, దాంట్లో విమెన్కి ఎంత చేస్తున్నారు అనేది మాట్లాడడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, CGST కమిషనరేట్ గుంటూరు, విశాఖపట్నం ఆధ్వర్యంలో విజయవాడ కానూరులోని వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ GST అమరావతి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ బి ఆనందరావు మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. కమిషనర్ సాధు నరసింహారెడ్డి, చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా తమ డివిజన్ నుంచి 1000 యూనిట్ల రక్తం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తలసేమియా బాధితులకు ప్రతి నెల రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. మార్కెట్లో లభించేది కొనగలిగేది కాదన్నారు. రక్తదానం ద్వారానే ఇవ్వగలమని తెలిపారు. 5వ తారీఖున ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు తలసేమియా పేషెంట్స్ కోసం ఏర్పాటు చేయమైంది. ఇది మా కమిషనర్ గారు సాధు నరసింహారెడ్డి గారు అండ్ అవర్ చీఫ్ కమిషనర్ సంజయ్ రాఠీ గారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం టోటల్గా మా డివిజన్ నుంచి 1000 యూనిట్స్ ఇవ్వాలని మేము ప్లాన్ చేసుకున్నాము. ఆ విధంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అలాగే విఆర్ కాలేజీ ఇంకా 4-5 చోట్ల ఇది చేస్తున్నారు. సో ఈ తలసేమియా పేషెంట్స్ కోసం ఏంటంటే వాళ్ళకి బ్లడ్ పీరియాడికల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మనం మార్కెట్లో తిరిగేది కాదు, బయట కొనగలిగేది కాదు. ఓన్లీ మన డొనేషన్ ద్వారానే మనం ఇవ్వగలము. తన జన్మదినాన్ని పురస్కరించుకుని గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కె రవి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడం హర్షదాయకమని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేళ్ల రవీంద్ర కుమార్ అన్నారు. కబేళా ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, గత ప్రభుత్వం ఈ సమస్య పట్ల నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. అధికారులతో మాట్లాడి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర జన్మదిన వేడుకలు కబేళా సెంటర్ రామరాజ్యనగర్లో ఘనంగా జరిగాయి. గొల్లపూడి టీడీపీ ఇన్ఛార్జ్ కె రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో కనకమేడల పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర మాట్లాడుతూ, తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమన్నారు. స్థానిక ప్రజలు నీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. కొంత ప్రాంతం పంచాయతీ పరిధిలో ఉండడం, మరికొంత ప్రాంతం కార్పొరేషన్లో ఉండడం వల్ల సమస్య పరిష్కారం కావటం లేదన్నారు. అధికారంలో ఉన్న గత ప్రభుత్వం ఈ సమస్య పరిష్కరించకపోవటం బాధాకరమన్నారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర జన్మదినోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. క్యాంపు ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. ప్రథమంగా ఇక్కడ కనపడినటువంటిది ఇక్కడ ఈ ప్రాంతపు ప్రజల్లో ఉండేటటువంటి ఆప్యాయత, అనురాగం, అనుబంధం. దానికి దృష్టిలో పెట్టుకుని మేము ఇంతకాలం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవేమీ కూడా మా దృష్టికి రాలేదు. ప్రథమంగా ఇక్కడ మంచినీటి సమస్య అనేటటువంటిది ప్రధాన సమస్యగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ సమస్యకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారానికి మీతో కలిసి కృషి చేసి పరిష్కరించడానికి ముందుంటాను. ఆ దిశగా మనం కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇక్కడ మన వాళ్ళందరితో పూర్తిగా కూడా నేను కలిసి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. మన రామరాజనగర్లో మెడికల్ క్యాంపు చూపిస్తూ పేదలకి ఉచితంగా మెడిసిన్ కూడా పంపిణీ చేస్తూ ఇక్కడ స్థానికంగా మంచినీళ్ళు కానీ చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఎంపీ గారి దృష్టికి, మన ఎక్స్ ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాం.
ఈ కార్పొరేషన్లో కానీ కలెక్టర్కి కానీ అర్జీ పెట్టి అవన్నీ పరిష్కార దిశగా చూస్తానని చెప్పి భారత పార్లమెంట్లో రాజదండాన్ని తొలగించి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించాలని దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ కరవది సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 13వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని, వివిధ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాచరికం సరైంది కాదు. ఈ దేశంలో అనేక అసమానతలు ఉన్నాయి. అన్ని రకాల పేదరికం, కుల వివక్షత ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీనికి ఒక పెద్ద రాజ్యాంగం కావాలని ఆనాడు ఎంతోమంది దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుంటే దేశ స్వతంత్రం కోసం అనేక మంది వందల వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని కాల రాసే ప్రయత్నం చేస్తూ ఉంది. రాజదండం అనేటువంటిది ప్రతిష్ఠించారు. అది రాజదండం ఉండవలసిన ప్లేస్లో ఉండాలి. పార్లమెంట్లో ఎందుకు? పార్లమెంట్లో భారత రాజ్యాంగ ప్రతి ఉండాలి. దాన్ని ఆచరించాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. దాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. అందుకోసం ఎంపీలను ఎన్నుకొని పార్లమెంటుకు పంపించారు. దానికి విరుద్ధంగా ఈ రోజున మతతత్వ, కులతత్వ, ప్రాంతీయ అసమానతలతో పరిపాలన కొనసాగుతున్నది అనడానికి నిదర్శనమే. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరగాని కార్తిక్, రూపేష్ అనే వ్యక్తులు క్రిప్టో ఇంపల్స్ అనే టెలిగ్రామ్ ద్వారా లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తిక్ను, రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు. అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయడం, అడిగితే డబ్బులు రావని చెప్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరారు. క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు వస్తాయని నమ్మించి కొరగాని కార్తీక్, రూపేష్ అనే వ్యక్తులు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని విజయ్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చిట్టినగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాధను వెళ్లబోసుకున్నారు. టెలిగ్రామ్ యాప్లో క్రిప్టో ఇంపల్స్ పేరుతో గ్రూపును ఏర్పాటు చేయగా స్నేహితులమని నమ్మి గ్రూపులో చేరి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు కట్టి మోసపోయామని అన్నారు. 8 నెలలుగా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయామని గ్రహించి కార్తీక్ను, రూపేష్ను నిలదీశామని కానీ స్పందించలేదన్నారు. అంతేకాక అడిగిన వారిని గ్రూప్లో బ్లాక్ చేయటం, అడిగితే డబ్బులు రావని చెప్తున్నారని అన్నారు. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశామని ఏదో ఒకటి చెప్తున్నారని అన్నారు. గ్రూపులో నిలదీస్తుంటే ఎందుకు బ్లాక్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటాడి మరీ ఇన్వెస్ట్ చేయించి మోసం చేశారని, అసలు ఓనర్ ఎవరో చెప్పాలని నిలదీశారు. నేనే సీఈఓ అని రూపేష్ చెప్పినందువల్లే స్నేహితుడని నమ్మి ఇన్వెస్ట్ చేయటం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లో అబ్రాడ్ వెళ్ళిపోవడానికి కార్తీక్ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం ఉందని, అతని పారిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇలా అవుతుంది అని చెప్పి నన్ను దగ్గరుండి మొత్తం చూపించి ఆల్రెడీ జరిగినవి కూడా చెప్పి ఇలా ఇన్వెస్ట్ చేయండి, మీకు రిటర్న్స్ అనేవి మేమే చూసుకుంటాము, మేమే ఓనర్స్ కాబట్టి అంతా పూచి మాదే అని చెప్పారండి. దాన్ని అన్నీ చూసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఏముండదు కాబట్టి నా నమ్మకం ఇచ్చారు కాబట్టి నేను ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశానో ఆ ప్లాట్ఫామ్లో మనీ ఇరుక్కుపోయినాయి. అవి బయటికి తీయాలని టైం పట్టిద్ది, ఆర్పిసి ఇష్యూస్ అని చెప్పి ఆ ఇష్యూస్ అని చెప్పి ఇరుక్కుపోయినాయి. కొంచెం సమయం వెయిట్ చేయాలని చెప్పి 2 నెలలు అలాగే దాటుకుంటూ వెళ్ళిపోయారండి. ఇప్పటికి 8 నెలలు ఏంటంటే పెట్టి నాకు దాంట్లోంచి అమౌంట్ అయితే రావట్లేదు. ఫస్ట్ 2 సార్లు విత్డ్రా చేసి చూపించారు. దాని తర్వాత అమౌంట్ అనేది ఇప్పుడు దాకా రూపాయి అనేది వెనక రాలేదు. అది ఏమని అడుగుతుంటే ఆగండి, వెయిట్ చేయండి అని చెప్పి అంటున్నారండి. మిగతా వీళ్ళు క్రిప్టో ఇంపల్స్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ ద్వారా రన్ చేస్తున్నారండి. ఆ రన్ చేసే గ్రూప్లో ఎవరైనా కానీ దీని గురించి అడుగుతుంటే వాళ్ళని అకౌంట్ బ్లాక్ చేయడం, డిలీట్ చేయడం, ఆ గ్రూప్లోంచి బయట దోసేయడం చేస్తున్నారండి. ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ఆదివాసీ పోరాటాలకు సంఘీభావంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 9, 10 తేదీలలో ఆదివాసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగే ఆదివాసీ జాతీయ సదస్సు జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ తక్షణం ఎత్తివేసి ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆదివాసీ జాతీయ సదస్సు పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి తీర్మానం 49/214 ప్రకారం ఆదివాసీలను, అడవులను, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ తీర్మానం ప్రకారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని అన్నారు. ఈ తీర్మానంలో అడవిలో ఉండేటటువంటి ఆదివాసీలు పర్యావరణ పరిరక్షకులుగా 1994లో పేర్కొనటం జరిగిందని అన్నారు. కానీ నేడు ఆదివాసీలను ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపుతూ అడవులను, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్లకు అటవీ సంపదను, సహజ వనరులను కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ ఆదివాసీలపై తీవ్రమైన హింసకు, నిర్బంధానికి, అణచివేతకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖూనీ చేయబడింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల జీవనం తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడింది. ఆదివాసీలు ఎన్కౌంటర్ల పేరుతోటి ఛత్తీస్గఢ్, దండకారణ్య ప్రాంతాల్లో తీవ్రంగా హత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితి. మనిషి ప్రాణం విలువైనది. ఒక మనిషి ప్రాణాన్ని తీసేటటువంటి అధికారం రాజ్యాంగంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపేటటువంటి అధికారాన్ని భారత రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్కరికి లేదు. ఈ దేశంలో కార్పొరేట్ల కోసం, సహజ వనరులను కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులను కార్పొరేట్లకు దారాదత్తం చేయటం కోసం అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కూడా ఆదివాసీల మీద హింసకు పాల్పడుతున్నది. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా అత్యంత దారుణంగా ఆపరేషన్ గ్రీన్ హ్యాండ్ పేరుతోటి, ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల అమాయకమైనటువంటి ఆదివాసీల ప్రాణాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్య భారతంలో జరుగుతున్న ఆదివాసుల హననాన్ని, ఆదివాసులపై జరుగుతున్న దాష్టీకాన్ని, ఆదివాసులపై, వారి సంస్కృతిపై, పర్యావరణంపై జరుగుతున్న అణచివేతను, వీటన్నిటినీ క్రోడీకరిస్తూ ఈ 2 రోజుల సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు దీంట్లో భాగమవుతూ ఉన్నారు. వివిధ అంశాలపై ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా ఇవాళ పర్యావరణ విధ్వంసం గురించి మనకు తెలుసు. ఈ పర్యావరణ విధ్వంసంపై సీనియర్గా ఉన్నటువంటి పర్యావరణంలో సుదీర్ఘకాలం పనిచేసిన కె బాబురావు గారు దీంట్లో పాల్గొనబోతున్నారు. అట్లనే రైతు స్వరాజ్య వేదిక మన ఆంధ్రప్రదేశ్లో చిరపరిచితులు, మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి వడ్డే సోమేశ్వరరావు గారి సదస్సులో పాల్గొంటున్నారు.